పెరల్ సిటీగా ప్రసిద్ధిగాంచిన ఈ నగరం చార్మినార్ గర్వంగా నిలబడి ఉండగా ప్రపంచ స్థాయి ఐటీ సంస్థలు, బయోటెక్నాలజీ పార్కులు దీపావళిలా మెరిసిపోతూ ఉంటాయి. తెలంగాణ ఆర్థిక శక్తిగా ఎదిగి జీడిపిలో 40% వరకు కేవలం ఈ నగరం నుండే అందించబడుతుంది. ప్రపంచవ్యాప్తంగా ఈ నగర బిర్యానీకి, నవాబుల వంటకాలకి ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. భారతదేశం కేంద్రంగా ప్రపంచ టూరిజం రంగాన్ని గర్వంతో ఆహ్వానించబడే నగరమే హైదరాబాద్. తెలంగాణ టూరిజంలో భాగంగా ఫస్ట్ హైదరాబాద్కి హార్ట్ అయినటువంటి చార్మినార్కి రీచ్ అయ్యాను. నైట్ వ్యూలో చార్మినార్ యొక్క అందాన్ని వర్ణించడానికి మాటలు సరిపోవు. 1551 కాలంలో విపరీతంగా విజృంభించిన ప్లేగు వ్యాధి నుంచి విముక్తి పొందిన ఆనందంలో దేవుడికి కృతజ్ఞతగా నిర్మించిన స్మారక కట్టడమే ఈ చార్మినార్. ఈ చార్మినార్లో ఉన్న 4 ఎత్తైన గోపురాలు ఒకదానితో మరొకటి పర్ఫెక్ట్ అలైన్మెంట్లో ఉండి 56 మీటర్ల ఎత్తు ఉంటాయి. 15వ శతాబ్దంలో ఆ పర్ఫెక్ట్ ఆర్కిటెక్చరింగ్ ఒక అద్భుతమనే చెప్పుకోవచ్చు. ఓల్డ్ సిటీగా పిలువబడే ఈ చార్మినార్ ఏరియా అంటే అందరికీ గుర్తుకు వచ్చేది ఈ చుట్టూ ఉన్న ల్యాండ్ బజార్. ఈ ల్యాండ్ బజార్లో ఎన్నో రకాల వస్తువులు, ముత్యాలు, ముఖ్యంగా ఎన్నో రకాల గాజులు ఇక్కడ దొరికినట్లుగా మరెక్కడా దొరకవు. సువాసనలు వెదజల్లి అత్తర్ని కొనుక్కోకుండా మాత్రం ఇక్కడి నుంచి అయితే వెళ్ళలేం. లేడీస్కి ఎంతో ఇష్టమైన వస్తువులన్నీ ఈ మార్కెట్లో అవైలబుల్లో ఉంటాయి. ఈ చార్మినార్ చుట్టూ ఉన్న 4 ద్వారాల గుండా ఉన్న రోడ్స్ అన్నీ షాప్స్తో నిండిపోయి ఉంటాయి. మధ్యాహ్నం 12 గంటల నుండి స్టార్ట్ అవుతుంది ఈ మార్కెట్. అక్కడే ఎన్నో రకాల ఫుడ్స్ కూడా అవైలబుల్లో ఉంటాయి. నచ్చిన ఫుడ్స్ని తినొచ్చు. ఇక మార్నింగ్ టైంలో వెళ్ళినప్పుడు చార్మినార్ దగ్గర అంత రష్ ఉండదు. 20 రూపాయల ఎంట్రీ టికెట్తో చార్మినార్ లోపలికి వెళ్ళొచ్చు. ఫస్ట్ ఫ్లోర్ వరకు మాత్రమే ఎంట్రీ ఉంటుంది. సన్నని మెట్ల మార్గం గుండా లోపలికి ఎంటర్ అయ్యి పై వరకు చేరుకోవచ్చు. పైనుండి విజువల్స్ చాలా బాగా కనిపిస్తాయి. చార్మినార్ ఏరియాలో 90% ముస్లిం పాపులేషన్ ఉండే ఏరియా కాబట్టి కొద్దిగా సెన్సిటివ్గా ఉంటుంది. చార్మినార్ దగ్గర నిమ్మరా కేఫ్ అండ్ బేకరీ అని ఉంటుంది. నా బ్యాక్ సైడ్ కనిపిస్తుంది చూసారా. ఈ నిమ్రా కేఫ్లో ఇరానీ టీ టేస్ట్ చాలా బాగుంటుంది. ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ట్రై చేయండి. హైదరాబాద్ రోడ్స్ ఒకప్పటి కంటే ఇప్పుడు చాలా వరకు క్లీన్గా కనిపిస్తున్నాయి. టూరిజం డెవలప్మెంట్లో క్లీనినెస్ అనేది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ నేను రీచ్ అయ్యాను ట్యాంక్ బండ్. హైదరాబాద్కి హార్ట్, అటు సికింద్రాబాద్ని ఇటు హైదరాబాద్ని కనెక్ట్ చేసేది ట్యాంక్ బండే. ఇక్కడ బుద్ధుడి విగ్రహం ఉంటుంది మధ్యలో, ఎన్టీఆర్ గారు కట్టించారు అది బుద్ధుడి విగ్రహాన్ని. చాలా బాగుంటుంది. మొత్తం నక్లెస్ రోడ్ దాటుకొని మనం ఇప్పుడు ట్యాంక్ బండ్ రోడ్కి వచ్చామన్నమాట. ఇప్పుడు చూస్తే మనం ఎన్నో ప్రముఖుల విగ్రహాలు కూడా చూడొచ్చు. మనం ఇక్కడ మొత్తం ఈ ట్యాంక్ బండ్ నిండా మనం చిన్నప్పుడు చదువుకుని ఉంటాం కదా టెక్స్ట్ బుక్స్లోని. అక్కడ ఉన్న ఈ ట్యాంక్ బండ్ మీద ఎన్నో ప్రముఖుల విగ్రహాలు కన్స్ట్రక్షన్ చేశారని చెప్పి మొత్తం వరుసగా ఉంటాయి ఒకదాని తర్వాత ఒకటి. అలాగే మనం బ్యాక్ సైడ్ సచివాలయాన్ని కూడా చూడొచ్చు. అది కేసీఆర్ గారి హయాంలో కన్స్ట్రక్షన్ చేశారు. అది ఎంత ఉన్నా రోడ్ సైడ్ లో ఈ టిఫిన్ చేస్తే దానికి కొన్ని మజాయే వేరబ్బా, సూపర్ ఉంటుంది. మీరు వెనకాతలు చూస్తున్నారు చూసారా, ఇదే తెలంగాణ రాష్ట్ర సచివాలయం, సెక్రటరీ ఆఫ్ తెలంగాణ. ఇది కేసీఆర్ గారు 2023లో ఓపెన్ చేయించారు. చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్ట్ చేశారు. ఇది పల్లాంజీ షపూర్జీ కంపెనీ కన్స్ట్రక్షన్ చేసింది. ఇది పక్కన మీరు బిర్లా టెంపుల్ కూడా చూడొచ్చు. ఆ పైన కొండ మీద కనిపిస్తుంది చూసారు, అదే బిర్లా టెంపుల్. ఇది మొత్తం 25 acres ల్యాండ్. ఇది ఇండో సర్సీనిక్ స్టైల్లో కన్స్ట్రక్షన్ చేయించారంటే ఇది చాలా బాగుంది. ఇక్కడే ఈ మాన్యుమెంట్ కూడా చూడొచ్చు బ్యాక్ సైడ్.
అక్కడ నుండి లుంబిని పార్క్కి రీచ్ అయ్యాను. సచివాలయం ఆపోజిట్లోనే ఉంటుంది లుంబిని పార్క్. లుంబిని పార్క్ ఇప్పుడు పేరు వినే ఉంటారు మీరు. 2008లో 2009లోనే చాలా పెద్ద బ్లాస్ట్ అయింది, సీరియల్ బ్లాస్ట్ అయింది చూసారా. గోకుల్ చాట్ లుంబిని పార్క్ బ్లాస్ట్ అయిందని చెప్పారు. ఇదే ఆ ఏరియా చాలా స్ట్రిక్ట్గా చెకింగ్ చేస్తున్నారు. మొత్తం బాగుంది. ఇక్కడ నుంచి బోట్ రైడింగ్ కూడా మనం వెళ్ళొచ్చు అక్కడికి. ఈ లుంబిని పార్క్లోనే హుస్సేన్ సాగర్లో బోట్ రైడింగ్ చేయొచ్చు. జెట్టీలో బుద్ధుని స్తూపం వరకు కూడా వెళ్ళొచ్చు. జట్టీలో వెళ్ళడానికి అక్కడ కౌంటర్లో టికెట్స్ తీసుకోవాలి. 100 రూపీస్ పర్ హెడ్ పే చేసి వెళ్ళొచ్చు. 20 మినిట్స్ జర్నీ ఉంటుంది. మంచి థ్రిల్ ఫీల్ ఇస్తుంది. వాటర్ కొంత స్మెల్ వస్తుంది, అసలు పట్టించుకోవద్దు. ప్రపంచంలోనే నీటి మధ్యలో నిర్మించిన ఏకశిల విగ్రహాల్లో ఈ బుద్ధుని విగ్రహం ఒకటి. అప్పట్లో శిల్పకారులు సుమారుగా 2 సంవత్సరాల పాటు ఈ శిల్పాన్ని శిల్పించారు. ఈ బుద్ధుడు స్తూపాన్ని 1992లో సీనియర్ ఎన్టీఆర్ గారు చాలా కష్టపడి దీన్ని ఇక్కడికి తీసుకొచ్చారన్నమాట. 450 టన్నులు వెయిట్ ఇది ఏకశిల విగ్రహం. తీసుకొస్తున్నప్పుడు ఈ విగ్రహాన్ని, ఎందుకంటే చుట్టూ వాటర్ ఈ మధ్యలో ఉంటుంది కదా, ఇది 2 బోట్ల మీద బ్యాలెన్స్ చేసుకుంటూ తీసుకొస్తున్న సమయంలోనే ఇది స్కిడ్ అయిపోయి వాటర్లో పడిపోయింది. ఆ టైంలో ఏంటంటే 17 మంది చచ్చిపోయారంట ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తున్న సమయంలో. 18 మీటర్ల హైట్ ఉంటుంది, 450 టన్నులు వెయిట్. చాలా కష్టపడి పెట్టారు. హైదరాబాద్ వచ్చినప్పుడు మాత్రం అస్సలు మిస్ అవద్దు ఈ బుద్ధ స్టాచ్యూని. లోపల రావడానికి పెద్ద జట్టి టైప్ ఉంటుంది, అందులో రావచ్చు. 100 రూపీస్ పర్ హెడ్ ఛార్జ్ చేస్తాం. సుమారు అరగంట సమయం అక్కడే ఉండి తిరిగి లుంబిని పార్క్కి రీచ్ అయ్యాం. హైదరాబాద్లో వన్ ఆఫ్ ద ఫేమస్ బిర్యానీ అయినటువంటి మెహఫిల్ రెస్టారెంట్లో బిర్యానీ తిందామని వెళ్ళా. చాలా బాగుంది. హైదరాబాద్లో నైట్ లైఫ్ చూడాలంటే గచ్చిబౌలికి వెళ్ళిపోండి. ఫారెన్లో ఉన్న ఫీలింగ్ ఇస్తుంది ఇక్కడ. తుక్కం చెరువులోని బిల్డింగ్స్ చూస్తుంటే ఏదో ఫారెన్ లో ఉన్నట్టు అనిపిస్తుంది. చూడండి టాప్ వ్యూలో ఎంత బాగా అనిపిస్తుందో. ఇండియాలో కూడా ఇలాంటి సిటీస్ ఉన్నాయంటే నిజంగా గ్రేట్. హైదరాబాద్ నిజంగా వరల్డ్స్ ది బెస్ట్ సిటీ. నిజంగా పయనీర్ అన్నందుకు పయనీర్ అయింది మాత్రం. గ్రేట్ సిటీ. చూడండి బిల్డింగ్స్ ఎంత బాగా అనిపిస్తున్నాయి. చూడండి మొత్తం ఇట్టి చూసిన తుక్కం చెరువు గచ్చిబౌలి ఏరియాలో వస్తుంది మొత్తం. రాత్రి 12 అవుతుంది. ఇప్పుడు కూడా ఫాస్ట్ ఫుడ్ సెంటర్ అన్నీ ఇప్పుడు మనకి ఈవినింగ్ టైం ఎలా నడుస్తుంది అలాగే నడుస్తున్నాయి ఇక్కడ. అలా ఉంది పరిస్థితి. 24/7 అలా నడుస్తూనే ఉంటుంది అన్నమాట. ఇక్కడ ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో వర్క్ చేసిన వాళ్ళందరూ అలా ఇంకా తిరుగుతూనే ఉన్నారు. మొత్తం ఎంత ట్రాఫిక్ ఉందంటే అంత ట్రాఫిక్ ఉంది. రాత్రి 12, 12:30, 1 గంట అవుతున్నా కూడా అసలు అవుటర్ రింగ్ రోడ్ అయితే అసలు ఖాళీయే లేదు. అలా ఉంది పరిస్థితి. కానీ బిల్డింగ్స్ మాత్రం నిజంగా చాలా బాగుందండి. గ్రేట్. ఇంతమంది వర్క్ చేస్తున్నారు ఎక్కడెక్కడో నుంచి వచ్చి. చాలా మంది సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్లో వర్క్ చేస్తున్నారు. వాళ్ళకి ఇంకా 24/7 ఇంకా. ఒకప్పుడు ఊరి చివర ఉండే సాధారణ గ్రామం, కానీ ఇప్పుడు గచ్చిబౌలి హైదరాబాద్ ఆర్థిక శక్తికి కేంద్రమైంది. ఐటీ, ఫైనాన్స్, స్టార్టప్ సంస్కృతికి గుట్టగా మారిన ఈ ప్రాంతం తెలంగాణ ఆర్థిక వ్యవస్థలో కీలకమైన భాగం. మైక్రోసాఫ్ట్, అమెజాన్, గూగుల్, ఇన్ఫోసిస్, విప్రో వంటి దిగ్గజ కార్పొరేట్ కార్యాలయాలు కొన్ని వేల కోట్ల టర్నోవర్ని ఈ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ నుండే సాగిస్తున్నాయి. ఎంతోమంది యూత్ కూడా ఈ కంపెనీస్లో పనిచేస్తూ దేశ ఆర్థిక శక్తిగా కూడా మారారు. దుర్గం చెరువు మీద నిర్మించిన ఈ ఐకానిక్ కేబుల్ బ్రిడ్జ్ కూడా హైదరాబాద్ టూరిజంలో ఒక ఐకానిక్ ప్రాంతంగా నిలిచింది. ఇక్కడ బోట్ రైడింగ్ కూడా చేయొచ్చు. నెక్స్ట్ మనం తప్పకుండా విజిట్ చేయాల్సిన ప్రదేశం గోల్కొండ. తెలంగాణ గుండె నడుమ పాతమట్టమి పట్టణపు పటాపంచల మధ్య ఓ చారిత్రక గాథగా నిలిచింది ఈ గోల్కొండ కోట. ఇక్కడ ఉన్న ప్రత్యేకత ఏమిటంటే ప్రవేశ ద్వారంలో చప్పట్లు కొడితే వాటి ధ్వని పైభాగాన ఉన్న బాలహిసార్ వరకు వినిపించేది. శత్రువుల రాకను ముందుగా గమనించేందుకు అప్పటి శబ్ద సంబంధ సమాచార వ్యవస్థగా ఉపయోగించేవారు.
చూడండి మొత్తం ఈ హైట్ అది ఎంత ఉందో, చిన్న చిన్న హైట్ ఇది, జస్ట్ టచ్ అయిపోతుంది. అప్పుడులో వేసిన పెయింటింగ్స్ ఇవన్నీ. ఇప్పుడు ఏంటంటే చెత్తనా కొడుకులు వచ్చి ఈ గోడల మీద పేర్లు రాయడం అన్నది చాలా చెత్త పని. ఇది మాత్రం చూడండి, ఇవన్నీ ఇప్పుడు 15వ శతాబ్దం నాటి మాన్యుమెంట్స్ ఇవన్నీ. వీటిని జాగ్రత్తగా చూసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ అయితే మనకు ప్రతి ఒక్కరికి ఉండదు. అలా పేర్లు రాయడం అన్నది మాత్రం చాలా రాంగ్. గోల్కొండ ఓ వజ్రాల పట్టణం. ప్రపంచ ప్రసిద్ధిగాంచిన కోహినూర్, హోప్ డైమండ్ వంటి అమూల్య రత్నాలు ఇక్కడ గనుల నుండే వెలికి తీశారు. వేడిని తట్టుకునే దట్టమైన రాళ్లతో, తాళాలు లేని తలుపులు, రహస్య మార్గాలు ఖైదీ గుహలో ఎంతో అద్భుతమైన నిర్మాణ కళాకృతితో నిర్మించారు. దగ్గర దగ్గర 900 సంవత్సరాలు అయిందండి ఈ ఫోర్ట్ని నిర్మించి. మొత్తం అంతా రాతి కట్టడమే. నిజంగా అప్పుడులో అలాగే ఉంది, ఎలా నిర్మించారో కానీ నిజంగా చాలా గ్రేట్. ఇది మాత్రం చూడండి అంతా కనిపిస్తుంది, మొత్తం ఫోర్ట్ అంతానే. ఇప్పుడు కొద్దిగా దీని మీద యుద్ధాలు జరిగేవి కదా, అప్పుడులో యుద్ధాలు జరిగేవి. అటు నుంచి మొత్తం చుట్టూ కాంపౌండ్ వాల్ ఉంటుంది ఈ ఫోర్ట్ చుట్టూని. అలాగే వెనకలు చూడండి, మొత్తం అంత డెవలప్డ్ సిటీ. ఈ ఫోర్ట్ ఒకటే ఇలా ఉంది. చుట్టూ మీకు టాప్ వ్యూలో సూపర్గా కనిపిస్తుంది. పైకి కనిపిస్తుంది కదా, పైన మసీదు ఉంటుంది. ఎక్కాలి, దగ్గర దగ్గర ఒక 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ చేసినట్టే ఉంటుంది. నాకు ట్రెక్కింగ్ అలవాటే కాబట్టి అంత ప్రాబ్లం ఉండదు. పైకి ఎక్కితే పైన మసీదు ఉంటుంది. అక్కడి నుంచి సిటీ మ్యాక్సిమం 2 కిలోమీటర్ వరకు సిటీ మొత్తం చాలా బాగా అనిపిస్తుంది పైన నుంచి, ఫోర్ట్ నుంచి. ఇక్కడ చూడండి ఒక చిన్న జైలు లాగా ఉంది. ఇది చూస్తే కింద అంతా ఎలాగో చూడండి. ఇలాంటి దాంట్లోనే రామదాసుని పెట్టారు, భక్త రామదాసుని. అప్పుడులో భద్రాచలంలో టెంపుల్ కట్టించాడు కదా రామదాసు. ఆ రామదాసుకు ఇలాంటి జైల్లోనే పెట్టి చిత్రహింసలు పెట్టారు. చూడండి ఫైనల్ దర్బార్ ఇదే. అప్పుడులో ఇలా కట్టారు చూడండి. ఇదండి గోల్కొండ టాప్కి వస్తాం. ఇదే ఫైనల్గా కనిపిస్తుంది చూసారు, ఇదే దర్బార్. ఇక్కడి నుంచి ఎవరు యుద్ధానికి వచ్చినా మొత్తం రేడియస్ అంతా కనిపిస్తుంది. సిటీ అంతా అలా కనిపిస్తుంది చూడండి, మొత్తం బ్యాక్ సైడ్ నుంచి. ఇదే దర్బార్. ఈ బిల్డింగ్ ఉంది కదా, ఇది మొత్తం ఈ రాజుల దర్బార్ అన్నమాట. 1/2 కిలోమీటర్ ట్రెక్కింగ్ పెద్ద అనిపించాలి. ఇంతకుముందు చేసిన ట్రెక్కింగ్లతో పోల్చుకుంటే పెద్ద ట్రెక్కింగ్ అయ్యాలి. చూడండి అప్పట్లో మడ్ టైప్ పెట్టి చూడండి, ఈ రాయికి మధ్యలో చూడండి ఒక బైండింగ్ సబ్స్టెన్స్ లైమ్ స్టోన్ మిక్స్ చేస్తారు. అప్పుడులోనే వాళ్ళకి లైమ్ స్టోన్ టెక్నాలజీ గురించి తెలుసు. సో ఇప్పుడు మన సిమెంట్లో వాడేది కూడా లైమ్ స్టోనే. సో అప్పుడులో ఎంత గట్టిగా ఉందంటే ఇది మామూలుగా లేదండి. చూడండి మొత్తం అంతా రాతి కట్టడమే. 11వ శతాబ్దంలో కాకతీయులు కడితే 400 సంవత్సరాల తర్వాత కుతుబ్ షాలు దీన్ని ఆక్యుపై చేసుకొని దీన్ని ఇంకా ఎక్స్టెండ్ చేసి ఇంత పెద్దగా నిర్మించారన్నమాట. ప్రతి శ్రావణ మాసంలో జరిగే గోల్కొండ ఉత్సవాలు, అలాగే తెలంగాణ టూరిజం ద్వారా నిర్వహించే లైట్ అండ్ సౌండ్ షోలు గోల్కొండ చరిత్రను వినోదాత్మకంగా చూపిస్తాయి. నెక్స్ట్ అక్కడ నుండి హైటెక్ సిటీలో ఉన్న శిల్పారామంని అస్సలు మిస్ అవ్వద్దు. ఇండియాలో ఉన్న సాంప్రదాయ కళల్ని ప్రోత్సహించడానికి మరియు కళాకారులకు వేదిక కల్పించడానికి 65 ఎకరాల విస్తీర్ణంలో నిర్మించబడింది ఈ శిల్పారామం. ఆర్ట్ గ్యాలరీస్, హస్తకళల దుకాణాలు, ఇతర కళా వస్తువులు ఇక్కడ విక్రయించబడుతూ ఉంటాయి. ఎలా ఉందండి వీడియో? నచ్చితే లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.